హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే మన తిరుపతికి దగ్గరలో ఉన్న అప్పలాయగుంట టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. నేనైతే ప్రతి సాటర్డే అయితే టెంపుల్కి అయితే వెళ్తాను. మన అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇది. ఈ టెంపుల్లో వచ్చేసి కొండపైన స్వామివారు అయితే ఎలా అయితే ఉంటారో అలంకరణతో అలాగే అయితే ఉంటారండి స్వామివారు ఇక్కడ. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు కానీ కంపల్సరీ ఈ టెంపుల్ని అయితే మిస్ అవ్వద్దండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చుట్టూ ఉన్న 7 పురాతన ఆలయాల్లో అప్పలాయగుంట టెంపుల్ వచ్చి ఒకటండి. ఈ టెంపుల్ వచ్చేసి చిన్న పల్లెటూరులో పచ్చని పొలాల మధ్య అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఇంకా మీరు కూడా చూసేసేయండి టెంపుల్ అయితే ఎలా ఉందో. ఇంకా దారి అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చాలా చల్లటి వాతావరణము, క్లైమేట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడ. ఇంకా రిటర్న్ మళ్ళీ తిరిగి వెళ్ళాలని కూడా అనిపించదు. ఇదేనండి స్వామివారి టెంపుల్కి వెళ్ళే దారి. నాకు స్టార్టింగ్లోనే ఆర్చ్ అనేది వస్తుందన్నమాట, ఎంట్రన్స్. 1 కిలోమీటర్ దూరంలో వెళ్ళిన తర్వాత ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే చాలా షాపులు అయితే ఉంటాయి. మనకు ఇక్కడ తులసిమాల కూడా దొరుకుతుంది స్వామివారికి, మనం సమర్పించవచ్చు. ఇంకా ఇదంతా వచ్చేసి కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇంకా పూలు, పండ్లు, కాయలు స్వామివారికి ఏమేమి కావాలో ఇక్కడే తీసుకోవచ్చండి. మనమేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే బయట అమ్ముతూ ఉంటారు స్వామివారికి. ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ అండి. స్వామివారి గోపురం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అయితే మనం గుడి బయట అయితే కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. లోపల తీసుకోరు అనుకుంటా, టెంకాయలు బయటే కొట్టాలండి. దీపారాధన కూడా బయటే చేసుకోవాలి గుడి బయట. ఇంకా మాకైతే సాటర్డే కాబట్టి కొద్దిగా ఎర్లీగానే దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్కి ఆపోజిట్లోనే భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చాలామంది మిస్ అయిపోతూ ఉంటారు, సడన్గా వస్తారు కాబట్టి. ఇక్కడేనండి ఇంకా స్వామివారికి మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇదంతా వచ్చేసి స్వామివారి కోనేరండి, అదే టెంపుల్ బయట. ఇంకా తిరుమలలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయండి. అప్పుడు ఈ టెంపుల్లో కూడా చాలా డెకరేషన్ అయితే చేస్తారు స్వామివారికి. లైటింగ్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి బ్రహ్మోత్సవాల టైంలో. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి పక్కనే గోమాత కూడా ఉంది. మనం గోమాతకి దాన కూడా తినిపించచ్చు. చూడండి ఎలా చూస్తుందో నా సైడ్ అయితే. నాకైతే భయం వేసిందనమాట. ఇంకా ఈ టెంపుల్కి వచ్చేసి ప్రతి 1 అవర్కి బస్సు అయితే ఉంటుందండి తిరుపతి నుంచి. వెళ్ళాలనుకున్న వాళ్ళు బైక్లోనే అయినా వెళ్ళొచ్చు, కార్లో అయినా కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇదేనండి మన అప్పలాయగుంట టెంపుల్ అయితే, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.